మీలాంటి వ్యక్తితో తలొంచి తాళి కట్టించుకున్నందుకు సిగ్గుగా ఉంది. ఫంక్షన్లో లలిత పద్ధతిలోనే ఏదో తేడా కనిపించింది. ఇంతకు ముందులా నా పట్ల ఆ కోపం కనిపించలేదు. ఏమాత్రం నువ్వు అజాగ్రత్తగా ఉన్నా నీ ప్రాణాలకే ప్రమాదం. నా జాగ్రత్తలో నేనున్నాను సార్. నా ఫ్యాక్టరీ గురించి నా గురించి తెలుసుకోవడానికి వచ్చావా? అండి అండి నన్ను కాపాడండి. ఏమైందమ్మా? వాళ్ళు నన్ను తరుగుతున్నారండి, కాపాడండి. వాళ్ళని చూసి భయపడతావేంటమ్మా? రేయ్ అరాడీరా, రండిరా వాళ్ళ సంగతి చూద్దాం. ఎందుకురా అమ్మాయి వెంట పడుతున్నారు? రేయ్ ఎవర్రా మీరు? రేయ్ పట్టుకుంటే వాళ్ళ. అలాగేనా? ఏమ్మా ఎవరు వాళ్ళు? తెలియదండి, నా పాటికి నేను పనికి పోయి వస్తుంటే నా ఇంట పడ్డారండి. సర్లేమ్మా, భయం ఏం లేదులే. మీ ఇల్లు ఎక్కడా? ఈడికి దగ్గరేనండి. వదిలిపెట్టమంటావమ్మా? పర్లేదండి, నేను వెళ్ళిపోతానండి. దండనండి. ఎరా పిల్ల దొరికిందా? దొరికినట్టే దొరికి తప్పించుకుందయ్యా. తప్పించుకుందా? ఇది చెప్పడానికే వచ్చారా మీరు? ఒక్క ఆడపిల్లను పట్టుకోలేకపోయారు. ఏం మగాలరా మీరు? ఆ పిల్లెవరో గాని బాగా తెలివిగలదయ్యా. మీరు చేతగాని వాళ్ళ తిరిగి వచ్చారు అంటే అది తెలివిగలదనే కదా అర్థం. పొండి అవతలకి పొండి. పంతులు అయ్యా, మన ఫ్యాక్టరీలోకి రావాలనుకోవటమే సాహసం. అలాంటిది లోపలికొచ్చి అంత సాహసం చేసి మన రహస్యాలు కూడా కనుక్కోవాలి అనుకుందంటే ఎవతయ్యది? ఇంకెవరికి అవసరం ఉంటుందండి? నాకు తెలిసి మీ గురించి పేపర్లో వార్త రాసిందిగా, ఆ అమ్మాయి అయి ఉంటుంది. అదే అదే అని తెలుసుంటే నా గదిలోనే పాతేసేవాణ్ణయ్యా. నువ్వు చెప్పేది నిజమేనంటావా పంతులు? మరి ఇంకెవరై ఉంటారండి? మీరా అజాత శత్రువులు? శత్రువులు ఎవ్వరూ లేరు. మీ మీద ధైర్యంగా పేపర్లో రాసింది ఆ పిల్లే కాబట్టి ఈ పని కూడా ఆ పిల్లదే అయి ఉంటుంది. ప్రెస్ మన ఫ్యాక్టరీ కాంపౌండ్ దాటి వచ్చింది అంటే ప్రమాదం మనకు చాలా దగ్గరగా వచ్చినట్లే. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు పంతులు. దాని సంగతి ఏమిటో చూడాల్సిందే. ఏంటి నువ్వు చూసేది వంకాయ? నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టుంది రోయ్. అందుకే ఆ పిల్ల నిన్నట్లా తరుముతోంది. దాన్ని వదలకూడదు పంతులు. ఈ శివరావు గురించి తెలుసుకోవాలి అనుకుందంటే దాని చావునది కొని తెచ్చుకున్నట్లే. సంతోషంబునల్ సంధి చేయుదురే వస్త్రంబూర్చుచో ద్రౌపదీ కాంతం చూసిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు
నీ చెంత నీ సగజన్ము రమ్ము రుదిరమ్ము త్రావునాడైన సంతోషంబున సంధి చేయుదురే. నమస్కారం ఎడిటర్ గారు. నన్ను శివరావు అంటారండి అయ్యా. తెలుసు. నా పేరు మాత్రమే తెలుసా లేక నాలో ఉన్న మరో మనిషి కూడా తెలుసండి అయ్యా? ఇద్దరు తెలుసు. తెలిసి నా మీద వార్తలు రాశారండి అయ్యా. సరే, సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఏదో తిప్పలు పడుతున్నారులే అనుకున్నా. ఇంతటితో ఆగకుండా మీరు నా కాంపౌండ్లోకి ప్రవేశించి నాకు సంబంధించిన ఆధారాలు సంపాదించాలని చూశారు. తప్పు కదండి అయ్యా. ఆ అమ్మాయి ఎవరో చిన్నపిల్ల తెలియక చేసిందనుకో, నెరిసిన నీ తలను చూస్తుంటే అనుభవం గుర్తొస్తుంది. మరి మీరైనా చెప్పాలి కదండి అయ్యా. నేను ఈ పేపర్ పెట్టింది నీలాంటి వాళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టడానికి. నా గురించి రాస్తే మీకేమొస్తుందో చెప్పండి అయ్యా. మహా అయితే ఓ 1,00,000 కాపీలు ఎక్కువ అమ్ముడవచ్చు. అడిగితే ఒక 10 లక్షలు విసిరి పారేసేవాణ్ణయ్యా. నా పత్రిక నిలదీసేదే గాని అమ్ముడు పోయేది కాదు. కొట్లో పొట్లాలు కట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాని పేపర్ని పెట్టుకొని నన్నేం చేయగలరండి అయ్యా? ఇదే పేపర్ స్టేట్ కి 2 సీఎంలనిచ్చింది. ఇదే పేపర్ వేల మంది అవినీతిని బయట పెట్టింది. పేపర్ కొట్లో పొట్లాలకి వెళ్ళినా పేపర్లోని అక్షరాలు జనాల్లోకి వెళతాయి. అది గుర్తుంచుకో. అయ్యా, పామును చూసి పక్కకి పోవాలి గాని తోక పట్టుకుని లాగుతారు ఎందుకండి? చూడు ఎడిటరు, ఫ్లో బాగుందని చెప్పినా మా పంతులు కరెక్ట్గానే చెప్పాడు. నా పుట్టలో నేను ప్రశాంతంగా ఉన్నా. నీ అక్షరాలతో నన్ను గుచ్చి గుచ్చి రెచ్చగొట్టబాకు. నాకు కోపం వస్తే కోబ్రా కన్నా ప్రమాదం అండి అయ్యా. భయాన్ని మరిచిపోయాకే కలం పట్టుకున్నాను నేను. నీ బెదిరింపులు నా దగ్గర కాదు. కనులు 10,000 అని నొత్తురు చతురు రాజరాజా. చస్తారు. ఇదే చెప్పు నీ దగ్గర పనిచేస్తున్న జర్నలిస్టు కూడా. ఈ శివరావుతో పరాచికాలొద్దు. ఏ పంతులు పద. అయ్యా, సార్, ఏమైందమ్మా? ఆధారాలు దొరికాయా? లాస్ట్ మినిట్లో దొరికిపోయాను సార్. ఆధారాలన్నీ మిస్ అయ్యాయి. ఇప్పుడే ఆ శివరాం వచ్చేళ్ళాడమ్మా. వచ్చాడా? వాడి గురించి న్యూస్ రాయొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఛా! వాడికి నకిలీ వ్యాపారమే కాదు సార్, మర్డర్ చేసే చరిత్ర కూడా ఉన్నట్టుంది. ఎవరో డిస్ట్రిబ్యూటర్ని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు. పక్కాగా ఎవిడెన్స్లు దొరికాయి. లాస్ట్ మినిట్లో దొరికిపోయాను. అవే ఉండుంటే వాడు మనకి వార్నింగ్ ఇచ్చేదేంటి? జనంతోనే వాడికి వార్నింగ్ ఇప్పించేవాళ్ళం. మంచి అవకాశం పోయింది కదమ్మా. ఒకటి పోతే ఏంటి సార్, వాడి అంతు చూసేదాకా నేను నిద్రపోను. ఒకరిని అర్థం చేసుకోకపోతే ఇంతమంది జీవితాలు ఇలా అయిపోతాయని నాకు తెలీదు. నేను చేసిన తప్పు వల్లే రాజు జీవితం అలా అయిపోయింది.
అన్యాయం అయిపోయింది. ఈ రోజు రాజా అలా అవడానికి కారణం నేనే. నేను చేసిన తప్పుకి నన్ను ఎలా అయినా శిక్షించు, సంతోషంగా భరిస్తాను. రాజా బాగుండాలి, తనకు మంచి జీవితం ఏర్పడాలి. నా వల్ల జరిగిన నష్టాన్ని తీర్చే అవకాశం నాకెలాగూ లేదు. ఇప్పుడు ఆ నష్టాన్ని తీర్చగలిగేది నువ్వే. రాజా జీవితాన్ని మార్చగలిగేది నువ్వే. రాజాని చల్లగా చూడు స్వామి. హారతి తీసుకోండి ఆంటీ. మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్న రాజా నాశనం అయిపోవాలని కోరుకుని ఉంటావు, అంతేగా? ఆ దేవుణ్ణి నేను అడిగేది ఒక్కటే, ఆ రాజా నాశనమైపోవాలి. అది నా కళ్ళారా చూడాలి. నా మనసులో కోరిక తీరాలని హారతి కళ్ళకద్దుకోండి ఆంటీ. నీ కోరిక తీరుతుందమ్మా. తప్పు చేసిన వాళ్ళని ఆ దేవుడు క్షమించడు. ఒక మనసు కష్టంలో అడిగినా ఇష్టంతో అడిగినా ఆ దేవుడు చేస్తాడు. వాడి తప్పులకు శిక్ష వేసి దేవుడి నీ కోరిక తీరుస్తాడు. ఒకరు నాశనం కావాలి అని కోరుకోవడానికి మనమెవరు ఆంటీ? తప్పులు ఎవరు చేసినా చేయించేది ఆ దేవుడే. రాజా తప్పు చేశాడు, శిక్షించమని మనం అడగాల్సిన అవసరం లేదాంటీ. తప్పులు ఎవరు చేశారో మనకి తెలియకపోయినా ఆయనకి బాగా తెలుసు. ఏంటమ్మా, వాడి మీద సానుభూతి చూపిస్తున్నావా? తనకి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదా ఆంటీ? మనకి సానుభూతి చూపించే వాళ్లే లేరు. తప్పని ఒక వేలు ఎత్తి చూపిస్తే 4 వేళ్లు మనల్ని చూపిస్తాయని పెద్దవాళ్ళు చెప్పింది నిజమా ఆంటీ? ఎదుటి వాళ్లలో తప్పులను చూస్తూ తప్పుల మీద తప్పులు చేసింది మనం. రాజాని శిక్షించమని ఆ దేవుణ్ణి అడగడం అంటే మనల్ని శిక్షించమని మనమే అడగడం. ఏంటమ్మా, వాడు తప్పే చేయలేదన్నట్టు మాట్లాడుతున్నావు? కళ్ళకి కనిపించేవి అద్భుతాలవ్వవు, కనిపించవు కాబట్టే అవి అద్భుతాలు. రాజాని మనం సరిగా చూడలేదు ఆంటీ. జీవితాలు ఎక్కడ మొదలై ఎటు వెళ్తాయో అర్థం కాదు కదా మాధవి. ఇప్పుడు నీ జీవితానికి ఏమైంది? నా జీవితం కాదు, వాడి జీవితం. అందరం కలిసి పెరిగాం, కలిసి తిరిగాం, ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాం. ఆ లలిత వాడి జీవితంలోకి వచ్చింది. 2 స్నేహితులు కాస్త శత్రువులయ్యారు. ప్రాణానికి ప్రాణం అనుకున్న స్నేహం ప్రాణాలు తీసుకునే వరకు వచ్చింది. సరేలే, ఒకడికి దుర్బుద్ధి పుడితే ఏం చేస్తావు? నువ్వు, మా అన్నయ్య, రాజా స్నేహితులేగా. మీరందరూ బానే ఉన్నారుగా. ప్రపంచంలో దేనిలోనైనా మోసం ఉండొచ్చు గాని
ప్రేమలో స్నేహంలో ఉండదు. మొదటిసారిగా స్నేహితుణ్ణి కూడా మోసం చేసేవాణ్ణి ఆ అశోక్ని చూశాను. రాజా నుంచి వాడు చాలా తీసేసుకున్నాడు మాధవి. ఆనందం అనేది వాడి జీవితంలో లేకుండా చేశాడు. నీకోటి తెలుసా, రేపు రాజా పుట్టినరోజు. నిజమా? అవును మాధవి, వాడి పుట్టినరోజు అంటే అందరం వాడింట్లోనే ఉండేవాళ్ళం. ఆ రోజంతా వాడిల్లే మా ఇల్లు అన్నట్టుగా ఉండేది. అమ్మ చేతి వంట తింటూ ఆడుతూ పాడుతూ గడిపేసేవాళ్ళం. కానీ ఇప్పుడు రేపు వాడి పుట్టినరోజన్న విషయమైనా వాడికి గుర్తుందో లేదో. గుర్తుంటే చెప్పేవాడేగా. ఆశీర్వదించాల్సిన అమ్మే దూరంగా ఉంది. గుర్తున్న వాడు పుట్టినరోజు ఎలా చేసుకుంటాడు? అంటే ఆంటీ వస్తే రాజా ఆనందంగా ఉంటాడుగా. అమ్మొస్తుందా? అమ్మొస్తే అంతకన్నా పుట్టినరోజు కానుక ఏముంటుంది వాడికి? అయితే ఆ కానుక నేనిస్తాను. హలో ఆంటీ, నేను మాధవిని. నువ్వా? బాగున్నావమ్మా? బాగున్నాను ఆంటీ. ఏంటమ్మా ఫోన్ చేశావు? ఉన్నానో లేదో తెలుసుకుందామనా? అవేం మాట్లాంటి? లేదంటే నన్ను పలకరించటానికి ఇంకేం కారణాలుంటాయమ్మా? రేపేంటో గుర్తుందా మీకు? రేపా? ఏముంది? చాలా ముఖ్యమైన రోజు ఆంటీ. అలా మర్చిపోతే ఎలా? గుర్తులేదు అంటే నాకు ముఖ్యమైన రోజు కాకపోవచ్చుగా. రేపు రాజా పుట్టినరోజు ఆంటీ. అది చెబుదామని ఫోన్ చేశావా? నాకు కొడుకే లేడు అంటుంటే ఇంకా వాడి పుట్టినరోజులేం గుర్తుంటాయమ్మా? తల్లిగా మీరు అలా మాట్లాడొచ్చా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం చాటు నుంచి చూసి చల్లగా ఉండమని ఆశీర్వదించొచ్చుగా. 100 మంది వాడు చావాలని కోరుకుంటుంటే నా ఒక్కదాని ఆశీర్వాదం ఎందుకమ్మా? రాజా గురించి మీకు అర్థం కావట్లేదంటీ. రాజా చనిపోవాలని ఎవరంటే కోరుకునేది? తను చేసే ప్రతి పని మంచిదే. మంచి పనులు చేయటానికి కత్తులు తుపాకులు ఎందుకమ్మా? సరే, రాజా ఏం చేస్తున్నాడనేది వదిలేయండి. తన పుట్టినరోజు తనకు కనిపించండి. రాజా చాలా సంతోషపడతాడు. మీ గురించి రాజా ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు. వాడెందుకు బాధపడుతున్నాడో నాకు తెలుసులేమ్మా. ఇంకా ఈ పిచ్చిది ఇక్కడే తిరుగుతుందేంటి? అశోక్ లేకపోతే అడ్డు లేకుండా పోయేది కదా అని బాధపడుతుంటాడు. రాజా తల్లి మీరు. తన గురించి మాకన్నా మీకే బాగా తెలుసు. మీరే ఇలా మాట్లాడుతున్నారేంటంటీ? కనీసం ఏదైనా గుడి వరకైనా రండి. నేను రాజాని తీసుకొస్తాను. కనిపించేసి వెళ్ళిపోండి చాలు. నాకు అవసరం లేదమ్మా. నన్ను చూస్తే వాడికి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాడిని చూస్తే మాత్రం నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంత చేసి అలా ఊరి మీద వదిలేసినందుకు. ఆంటీ, వద్దమ్మా. వాడి గురించి అయితే ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. ఏంటంటీ, రేపు రాజు పుట్టినరోజా? రానంటున్నారు. ఒకసారి వెళ్ళి కనిపిస్తే ఏమవుతాడనమ్మా వాడికి నేను కనిపించటానికి? వాడు నాకు ఏమీ కాడని వాడి మొహాన్నే చెప్పానుగా. ఏమీ కాడని ఎలా అనుకుంటారా ఆంటీ? రాజాని ఎంత ప్రేమగా పెంచుకున్నారో నాకు తెలీదా? వాడలా తయారవుతాడని తెలియక చేసిన తప్పది. బిడ్డని పెంచడం తల్లి తప్పు ఎలా అవుతుందా ఆంటీ?
పుట్టినరోజున తనని డిసప్పాయింట్ చేయొద్దు. వెళ్ళి కనిపించిరండి. వద్దమ్మా, వాడి మొహం నేను చూడలేను. తప్పు చేస్తే తల్లిగా మార్చుకునే ప్రయత్నం చేయాలి గాని ఇలా ఏ సంబంధం లేదంటే ఎలా? రాజా తప్పు చేశాడో లేదో మీరు కనిపిస్తే అమ్మిలా బాధపడుతుంది అని తన దారి మార్చుకోవచ్చుగా. మా అమ్మ నాకు కావాలి అనిపించొచ్చుగా. తప్పు చేశాడు అని వదిలేయడం కన్నా మార్చుకోవాలి అని ప్రయత్నం చేయడం మంచిది కదా ఆంటీ. నా మాట వినండి ఆంటీ. తప్పు చేశాడనే భ్రమలో మనం తప్పు చేయకూడదు. మీ రాజాతో నేరుగా మాట్లాడొద్దు. కనీసం దూరంగా అయినా కనిపించండి చాలు. పలకరించాలనిపిస్తేనే పలకరించండి. వద్దమ్మా, మీరు చెప్పిన మాటకి నేనెప్పుడూ ఎదురు చెప్పలేదు. నా కోసం ఈ ఒక్కసారికి రండి ఆంటీ. నేనే దగ్గరుండి తీసుకువెళ్తాను. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు, మార్పు వస్తూనే ఉంటుంది. మీరు కనిపించడం తన మార్పుకి కారణం అవ్వచ్చు కదా. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ వెళదాం ఆంటీ. సరే. రాజా కోసం ఆంటీని నేను తీసుకొస్తాను. నిజమా? రేపు ఆంటీని తీసుకొని నేను గుడికొస్తాను. నువ్వు రాజాని తీసుకొని వచ్చేసే. అలాగే. ఈ ఒక్కసారికి నా మీద కోపం పక్కన పెట్టి సాయంత్రం రాక్ హిల్స్ దగ్గరికి రా.